హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే రోటి పచ్చడిని ఏ విధంగా చేసేద్దామో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా లెట్స్ గో. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టమాటాలు, దొండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే రుచికి తగినంత కల్లుప్పు వేయించుకోవాలి. ముందుగా కూరగాయ ముక్కలు అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దానిలో కల్లుప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కూరగాయలన్నిటిని కూడా అలా ఉంచుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే కూరగాయల్లో ఉన్న టేస్ట్ కానీ క్రిమికీటకాలు కానీ ఏమున్నా సరే ఆ ఉప్పు నీటి వల్ల పోతాయి అన్నమాట. అలా 5 నిమిషాలు ఉంచినాక వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి తొడాలు తీసేసుకొని టమాటాలు, దొండకాయలు, వంకాయలు కూడా చక్కగా మీడియం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కూడా వేడెక్కేంత వరకు ఉండి, కళాయి వేడెక్కినాక నూనెని పోసుకోవాలి. మనం ఏ నూనె వాడితే ఆ నూనె వేసుకోవాలి. మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటాం. నూనె పచ్చడికి నూనె అనేది సరిపడిన దానికన్నా కూడా కొంచెం నూనె అనేది ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి నూనె అనేది కొంచెం ఎక్కువైనా సరే పచ్చడిలోకి టేస్టీగానే బాగానే ఉంటుంది. స్టవ్ అనేదాన్ని సిమ్లో పెట్టుకొని నూనె వేడెక్కినాక పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు అన్నిటిని కూడా వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అన్నిటినీ వేయించుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకున్నాక జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలాగే చింతపండు, రుచికి తగినంత కల్లుప్పు ఇవి నాలుగిటిని కూడా వేసేసుకొని మొత్తం కూడా ఏగేంత వరకు ఉంచుకోవాలి. చాలామంది జీలకర్ర, కల్లుప్పు, చింతపండు, చిన్నుల్లిపాయ రెబ్బలు మనం మిక్సీ వేసేటప్పుడు వేసుకుందాంలే ఇప్పుడే ఎందుకు అనుకుంటారు. కానీ అవి కూడా వేగితే రుచి అనేది ముందుగానే మన కూరగాయలకి పట్టడం వల్ల కల్లుప్పు, ఉప్పు రుచి ఇవన్నీ కూడా బాగుంటుంది అన్నమాట. పచ్చడి టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. కాబట్టి మిక్సీలో కన్నా కూడా ఇలాగే కూరగాయ ముక్కలు వేగేటప్పుడే మనం వేసుకుంటే రుచిగా ఉంటుంది పచ్చడి అనేది. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ కూడా వేగేంత వరకు ఉంచుకోవాలి. టమాటాలు, వంకాయలు అనేవి తొందరగానే వేగిపోతాయి. కానీ పచ్చిమిర్చి, దొండకాయ అనేది తొందరగా వేగవు. కాబట్టి అవన్నీ కూడా చక్కగా నెమ్మదిగా వేగేంత వరకు ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి.
అందరూ రోటి పచ్చడి బాగుండిద్ది, మిక్సీలో పచ్చడి బాగోదు అది ఇది అనుకుంటారు. కొంచెం నూనె వేసి ఇవన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే మన పచ్చడి కూడా రోటి పచ్చడిలాగే మంచిగా టేస్టీగా ఉండిద్ది. మనం పచ్చడి వేసేటప్పుడు కూడా మిక్సీలో బాగా మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకుంటే రోటిలో చేసుకునే పచ్చడిలాగే ఉంటుందన్నమాట. చూపులకు కూడా మన పచ్చడి అనేది టేస్ట్ కూడా రోటి పచ్చడిలాగే ఉంటుంది. ఎందుకంటే ఇలా నూనె కొంచెం ఎక్కువగా నూనె వేసుకొని జీలకర్ర, చిన్నుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ కూడా ముక్కల్లోనే వేయించుకుంటాం కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఏగినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నూనెతో సహా అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇందాక చెప్పిన విధంగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా, కచ్చాపచ్చగా కావాలంటే కచ్చాపచ్చగా వేసుకోవాలన్నమాట. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 or 5 minutes తర్వాతే మనం మిక్సీలో పచ్చడి అనేది పట్టాలన్నమాట. లేకపోతే ఆ వేడి అనేది కొంచెం చల్లారినాక మనం పచ్చడి అనేది మిక్సీ వేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒకలాగా ఇష్టం. నాకు కచ్చా పచ్చాగా వేసుకుంటేనే ఇష్టం మా వారికి. సో నేను అందుకనే కచ్చా పచ్చలాగా వేస్తాను అనమాట, రోటి పచ్చడి టైప్లోనే. అంతే, పచ్చడి తయారైంది. ఇప్పుడు తాలింపుకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ కళాయి వేడెక్కినాక కొంచెం నూనె వేసుకోవాలి. తాలింపు వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కినాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించుకోవాలి. అవన్నీ వేగినాక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా మీకు ఏం నచ్చితే వేసుకోవచ్చు. చాలామంది ఇంగువ కూడా వేస్తారు, నేనైతే ఇంగువ వాడను. అవన్నీ వేగినాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా అదే కళాయిలోకి వేసుకోవాలన్నమాట. కళాయిలో 1 or 2 minutes పాటు అలా వేయించుకొని అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, రుచికరమైన పచ్చడి తయారైపోయింది. రోటి పచ్చడి తయారైపోయింది. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.